ఆ! కర్ణుడుని జనాలు ఎన్ని రకాలుగా సింపతి చూపిస్తారో అసలు ఒక్క నిమిషం పాండవుల జీవితం చూద్దాం. పాండురాజు అరణ్యంలో కన్నాడు వెళ్ళని దేవతానుగ్రహంతో పుట్టిన పిల్లలు. ఆయన ఏ రోజైతే చనిపోయి మాద్రితో పాటు ఆయన కూడా స్వర్గప్రాప్తి జరిగిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, నకుల సహదేవులైతే అనాథలే టెక్నికల్లీ. అవును. అమ్మా నాన్న ఇద్దరూ లేరు వాళ్ళకి. అందుకనే కుంతికి నకుల సహదేవులంటే ఎక్కువ ఇష్టం, విదురుడికి ఎక్కువ ఇష్టం వాళ్ళు. ఎందుకంటే తల్లి లేదు తండ్రి లేదు వాళ్ళకి. ఎంత సింపతి చూపించాలి నకుల సహదేవుల మీద మనం. పోని పక్కన పెడదాం, అది అసలు మనం మర్చిపోయాం. తన యొక్క అన్న గుడ్డివాడైతే సమస్త భూమండలాన్ని తిరిగి అశ్వమేధ యాగం చేసి గెలుచుకొనొచ్చి అన్న కాళ్ళ దగ్గర పెట్టినవాడు పాండురాజు. అలాంటి పాండురాజు జయించిన రాజ్యంలో కనీసం ఒక చిన్న భాగమన్న ఇవ్వాలి కదా వాళ్ళకి. కానీ పాండవులకి ఎన్నడూ ఇవ్వకపోగా పాండురాజు పడుకునే క్వార్టర్స్ ఇచ్చారు వాళ్ళకి. నాయన మీ నాన్న ఇక్కడ ఉండేవాడు, సో మీ అమ్మ మీ 5 పాండవులు ఇక్కడ బ్రతకండి అని. తర్వాత పాండవులు ఒక స్టేజ్ దాటిన తర్వాత అందరి ముందు పెద్దవాడైన ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తే అప్పుడు యువరాజు అయిపోయాడు కాబట్టి ధర్మరాజు ఇంకా వీళ్ళని ఏదో ఒక రకంగా చంపేస్తే తప్ప నేను అవ్వలేను అని దుర్యోధనుడు పన్నాగం పన్ని కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని అందరూ కలిసి వాళ్ళని లక్క ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని కాల్చివేసే ప్రయత్నం చేశారు. అటు అరణ్యాల చుట్టూ తిరిగి భిక్షాటన చేసుకుంటూ వెళ్ళి ద్రౌపదిని పెళ్లి చేసుకొని ఇల్లు లేకుండా వాకిల్ లేకుండా ఇల్లరికం బ్రతికారు. తర్వాత కురువృద్ధులందరూ వాళ్ళని బతిమాలి ఎవరిని, ధృతరాష్ట్రుడిని, దుర్యోధనుడిని, నువ్వే యువరాజువి 2గా చీల్చి వాళ్ళకి వేరే రాజ్యం ఇద్దాం, నువ్వు వేరే రాజ్యం చేసుకోమని తీసుకొని వస్తే బ్రతికిన ఆ 10 సంవత్సరాలేమో కాలం మాత్రమే వాళ్ళ జీవితంలో సుఖం. యావత్ భూమండలాన్ని ఏలుతూ ధర్మరాజు వైభవంగా బ్రతికిన ఇంద్రప్రస్థం నుంచి ఆయన బ్రతికిన బ్రతుకు ఒక్కటే సుఖపూరితమైన బ్రతుకు. దాని తర్వాత పాచికల్లో లాక్కున్నారు. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అయితే వాళ్ళు ఏ రాజైతే వీళ్ళ కింద సామంతుల రాజుల్లాగా బ్రతికాడో విరాట్ రాజు, వాళ్ళ రాజ్యంలో ఒకడు వంటవాడు, ఒకడు ఆవుల్ని చూసుకుంటాడు, ఒకడు గుర్రాల్ని చూసుకుంటాడు. వాళ్ళ ఆవిడైతే ఏకంగా పని మనిషిలాగా పనిచేసింది అక్కడ. అసలు ద్రౌపది జీవితం అయితే నరకం. చెప్పలేము. అసలు ఇన్ని కష్టాలు పడి మళ్ళీ ఇప్పుడు ఉండటానికి ఇల్లుందా అంటే విడిది ఇల్లైన ఉపప్లావ్యం నుంచి ఇవన్నీ చేసుకుంటున్నారు వాళ్ళు. మరే మాకు బ్రతకడానికి ఇల్లు లేదురా, మాకు తలదాచుకోవడానికి ఇల్లు లేదురా, వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, అప్పుడు ద్రుపదుడి ఇంట్లో ఉన్నాం సంవత్సరం, ఇప్పుడు ఉత్తర అభిమన్యులకు పెళ్లి చేసి విడిదింట్లోనే ఉంటున్నాం, విడిదిల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా, మేము ఎప్పుడురా ఖాళీ చేసేది, మాకు రాజ్యాన్ని ఇవ్వండిరా అంటే పాండవుల మీద మీకు ఎలా జాలి రావట్లేదో నాకు అర్థం కావట్లా.